ఓడి నా కొడక అమ్మ నా కొడల ఎవరా నువ్వు? ఒక 5-6 మంది అబ్బాయిలు కలిసి ఒక అమ్మాయిని అయితే చంపేశారనమాట ఇక్కడ. ఆ అమ్మాయి ఆత్మ ఇంకా ఎక్కడ తిరుగుతుందని చాలా మంది చెప్తున్నారు. ఈ ఇంట్లోంచి ఎవరో గుర్తు తెలియని ఒక చెయ్యి రోడ్డు నుండి ఎవరైనా అటు ఇటు వెళ్తుంటే వాళ్ళని పిలుస్తున్నట్టు చెయ్యి కనబడుతుందంట. జీవితం. హే గూగుల్, వాట్ ఈస్ ద టైమ్ నౌ? 12:34 అయింది గైస్. ఇక్కడ దెయ్యాలు ఉన్నాయని మాత్రం చాలా మంది అయితే చెప్పారు. ఉన్నాయో లేవో ఖచ్చితంగా ఈ రోజు అర్ధరాత్రి అయితే నేను అక్కడికి వెళ్ళి కనుక్కోవాలన్నమాట. ఆ బంగ్లా చూస్తేనే అర్థమైపోతుంది ఖచ్చితంగా అక్కడ ఏదో జరుగుతుందని. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అయితే అక్కడ ఖచ్చితంగా తిరుగుతున్నారు. దాంతోపాటు ఆత్మలు కూడా తిరుగుతున్నాయి. దెయ్యాల బంగ్లాలోకి వచ్చాం. ఇక్కడ వీడియో షూటింగ్ రికార్డ్ చేస్తాం అనమాట. కళ్ళ ముందే దెయ్యం ఒక డోర్ ఊపుతుంది. నేను ఒక హాంటెడ్ బంగ్లాకి అయితే వచ్చాను. ఇప్పుడు ఈ కెమెరా యూజ్ చేసి గోప్రో లోపల ఏదైనా దెయ్యం ఉందేమో రికార్డ్ చేస్తాను. సరేనా? జాగ్రత్త ఉండు, భయపడదు. ఏదైనా సౌండ్ అన్న నేను చెప్పాను అన్న, కూర్చొని అన్న ప్లీజ్ అన్న. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో అనమాట. ఏంటి ఏ వీడియో చేసినా కంప్లీట్ చేయట్లేదు అనుకోకండి. మనకి ఒక దెయ్యాల ప్లేస్కి వెళ్ళామంటే అక్కడ ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది గోస్ట్ హంటింగ్ చేసే నాకు మాత్రమే తెలుసు. నువ్వే చెప్పు. ఇందాక శ్మశానం దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు ఇంకొక గంట సేపు ఇక్కడ ఉన్నా సరే చేతపడి వాళ్ళు వస్తారో, వాళ్ళు చంపేస్తారో, వీళ్ళ మంత్రాలు వేస్తారని మమ్మల్ని పంపించేశారనమాట. నేనేం చేయను? మళ్ళీ వాళ్ళు ఎవరాల్లో బ్లేడ్ బ్యాచ్ బ్రో, బ్లేడ్ బ్యాచ్ వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారో నువ్వే చెప్పు. ఆ బ్రిడ్జ్ కాడ ఏదో చేస్తారన్నావు చూడు. వాళ్ళు ఏంటంటే అమౌంట్ అడుగుతారు. అమౌంట్ ఇచ్చామంటే ఓకే, ఇవ్వలేదంటే వాళ్ళ దగ్గర ఏమున్నాయో వాటితో కొట్టడం, మన దగ్గర ఉంటాయో లాక్కోవడం, ఇవి జరుగుతాయి. ఈ టైప్ చేస్తారన్నమాట. కాబట్టి ఒకసారి వెళ్ళిన ప్లేస్కి మళ్ళీ వెళ్ళలేం. సో ఇప్పుడు ఆ గొడవ వదిలేయండి. ఇప్పుడు ఆ శ్మశానం కన్నా, దెయ్యాల కోట కన్నా భయంకరమైన ఒక దెయ్యాల ఇల్లులోకి అయితే తీసుకొచ్చాను నేను. ఈ ప్లేస్లో ఏంటంటే బేసిక్గా నేను చెప్పకూడదో తెలియట్లేదు, కానీ నాకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఇష్టం. గోస్ట్ హంటింగ్లో ఫేక్ చేయడం అయితే ఇష్టం ఉండదు. ఇక్కడ జరిగిన స్టోరీ ఏంటంటే ఒక 5-6 మంది అబ్బాయిలు కలిసి ఒక అమ్మాయిని అయితే చంపేశారనమాట ఇక్కడ. ఇంకా అర్థం చేసుకోండి. చంపేసిన తర్వాత అప్పటి నుంచి 6 నెలల్లో 7 నెలలు గడిచిన తర్వాత నుంచి ఎవరైనా ఈ రోడ్డు ఈ రోడ్డు చూపించు ఒకసారి. ఎవరైనా ఈ రోడ్డు సైడ్ నుంచి అలా వెళ్ళారంటే నా వైపు చూపించు. అయితే ఆ రోడ్ సైడ్ నుంచి ఎవరన్నా నడుచుకుంటూ వెళ్ళినా సరే ఆ ఇంట్లోంచి ఎవరో ఒక చెయ్యి ఇలా లోపలికి పిలిచేదంట. లైక్ ఎలా అంటే ఒక చెయ్యి కనపడేదంట లోపలికి, ఇలా రారా అని చెప్పి. అదే అనమాట. అయితే అది ఆత్మ లేక మనిషి అనేది ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలే. అయితే ఒక ఆటో ఇలా వెళ్తున్న అతను ఆ చెయ్యి గమనించి లోపలికి వెళ్ళాడు. ఆ లోపలికి వెళ్ళి ఇప్పటికీ 3 నెలల పైనే అవుతుందంట. ఇప్పటికే ఆ ఆటో అతను లోపలికి వెళ్ళిన అతను బయటికి రాలే. అతను ఆటో ఇక్కడే ఉండిపోయింది. అంటే దాని అర్థం ఏం చేసుకోవాలి? లోపల ఒక పెద్ద బావి అయితే ఉంది. ఆ బావిని ఇప్పుడు పూర్తి చేశారు, కానీ అప్పట్లో బావి ఉండేదంట. ఆ ఆటో అతను ఆ బావిలో పడేసి చంపేసిందా లేదంటే ఏం జరిగింది అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఇది ఒక భయంకరమైన బంగ్లా అనమాట. భూత్ బంగ్లా అంటారు దీన్ని. సో లోపలికి వెళ్ళేసి నిజంగా ఏదైనా ఉందా లేదా అనేది చూద్దాం. జాగ్రత్త, భయపడక. తేడాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ కేసు మంట కూడా వేసారన్నా. కుర్రబచ్చా, ఎవరైనా ఉన్నారా లోపల? జాగ్రత్త, క్యాప్చర్ కెమెరా మాత్రం రికార్డ్ అవుతుందా? టైమర్ నడుస్తుంది అక్కడ? ఓకే నడుస్తున్నాను. ఇందాకేమో నా కాలు పట్టుకుంది. నన్ను ఫాలో ఎవరైనా ఉన్నారా?
హలో, నా ముందుకు వచ్చావు, నా ముందుకు వచ్చి అలాగే అలా చేస్తా ఉంది. మందు తాగడానికి మంచి సిట్టింగ్ ప్లేస్ అయినట్టుంది ఈ దెయ్యాల వాళ్ళకి. నైస్ ప్లేస్. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నా కింద చూసుకో. బాబోయ్, బయటికి రా, బయటికి చూడు చూడు, కింద చూడు, కింద చూడు, దాచుకోండి. నైట్ టైం అయితేనే ఎవరు ఉంటారు అన్న. కింద చూపించేవాడిని గదుల్లో ఒకదానికి తల్లి చూపించి ఆ డోర్ కదిలింది, క్లియర్గా చూసా నేను. ఆ డోర్ కదిలింది భయ్యా. కదిలింది భయ్యా క్లియర్గా. ఇది లేదా ఎవరు ఉన్నారంటావా? అంటే ఒకసారి ఈ డోర్ ఏం కదలలేదేమో అనుకుంటున్నాను. ఇది బాబు, ఎవరైనా ఉంటే కనుక మాట్లాడండి, పిచ్చి వేషాలు వేయొద్దు. మాట్లాడి వెళ్ళిపోండి అక్కడి నుంచి. మిమ్మల్ని ఏమీ అనం. మనుషులా ఆత్మలా? డే టైంలో ఎవరు ఉంటారన్న, నైట్ టైం అయ్యేటప్పటికి ఎవరు ఉండరు. అదే జరుగుతుంది. ఏవో ఉన్నాయా అన్నా జీవితం. అటే అటే ఇటు కెమెరా ఒకసారి నా వెయిట్ పెట్టు. ఇదిగో, లోపల చప్పులు చేసేది బయట చప్పులు చేసేది ఎవరనేది నాకు తెలుసు. మీరు ఆత్మలైనా సరే ఎవరైనా సరే భయపడేదేలే. ఈసారి నువ్వు భయపడాల, పరిగెట్టుకుని బయటకు వచ్చాకుండా నాతోనే ఉండు. ఏం కాదు, నువ్వు పరిగెట్టుకుంటూ వస్తే నేను వచ్చా బయటికి. ఏం జరిగిందని ఏంటన్నా భయం ఉండదన్నా మనిషికి? జారిపోయింది తెలుసా, నేను అంత భయం వేసింది నాకు. ఇదే కదా ఇదేదో కూడా बैठ जा। कोई है तो बात कर मेरे से। గదులుగా ఉన్నాయి కదా ఇవి. చేయించారమ్మా. చూడానన్నా బ్యాక్ సైడ్కి వెళ్తున్నా. నేనే తన్నాను, కాలుకి అడ్డంగా ఉంది. ఏంటన్నది టీవీ ప్రాజెక్టులో ఉంది. అది చూపి అలా చూపి మామూలుగా వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఇదా ఏమన్నా కనపడుతుంది ఆ సైడ్? ఏమీ లేదన్నా. ఒకసారి అటు ఎక్కువ గడ్డ ఎక్కువ చెట్టు మీదకి ఎక్కువ. ఏం లేదు, పాములు ఉంటాయి, పాములు ఉంటాయి, పాములు ఉంటాయి. ఆగు, కంగారు.
పాలనకి ఎక్కేస్తారు వెనక్క చూడు భయ్యా, ఆ పాదులు ఎలా పాకినాయి అసలు ఇంటి మీదకి. మర్రి చెట్టు బాబోయ్, చాలా పాతకాలం ఇది. ఆ పైన చెట్లు ఏంటి మూట ఉంది ఏదో. సర్లే, ఈ కోల అంత ఎందుకుదా. ఆ ఆటో డ్రైవర్ పడి చనిపోయిన బావి అయితే ఇప్పుడు మీకు చూపించే ఆ ఇంటి బ్యాక్ సైడే ఉందన్నమాట. ఆ చెట్టు పక్కనే బావి ఉండేదంట. అతను చనిపోయిన తర్వాత ఆ బావిని అయితే పూర్తి చేశారు కొన్ని నెలల తర్వాత. ఎందుకంటే మళ్ళీ ఇంకెవరైనా పడి చనిపోతారేమో అని భయంతో. కానీ విచిత్రం ఏంటంటే అతని శవం దొరికింది, కానీ అది వేరే కథ, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేము. అయితే ఆ చనిపోయిన బావిని అయితే పూర్తి చేశారు. సో అంతవరకు మాత్రమే చెప్పగలను. వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ఇది ఫస్ట్ వదిలేశారన్నా. అసలు దేనికంట ఇది? అసలు ఇది దేనికో తెలియదు. ఇక్కడ ఎవడెవడో ఏం చేస్తున్నారో కూడా తెలియదు. అట్ట పెట్టలేవో ఆ రూమ్లోనే ఏవో దాచారు అవి. ఆ రూమ్కి వెళ్ళాలి, గుర్తుపెట్టుకో. అలా నడు 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 నడు. ఏదో సౌండ్ పడిందా? వెయిట్ అన్నా, ఎవరది? బయటికి అమ్మా. బయటికి రా. బయటకు వస్తావా? నన్ను లోపలికి రమ్మంటావా? ఎవరు? సైకో కూడా ఉన్నాడా? చూడు 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 ఒకసారి. రే బాబు, మనకి ఎవరో తెలియదు. సైకో ఎవరా నువ్వు? మనిషి అయినా కాదు అడుగు. మనిషివా మా మృగావా? అలా ఆలోచన ఏంటా బాబు? అది ఇక్కడే ఎక్కడ ఉన్నాడు కనపడలేదు. నా ఈ బాత్రూమ్ లో ఉన్నాడా? అది బాత్రూమ్ కాదేమో అన్న. మరి ఓకే ఓకే ఓకే, బెడ్రూమ్లో ఉన్నట్టుంది కదా. ఇదే నువ్వు నుంచున్నది, ఉందా? నువ్వు నుంచున్నది బెడ్రూమ్లో ఉంది. చూడు ఒకసారి బాత్రూమ్ ఏమో. చూడు సార్, కెమెరా పెట్టావా? వెళ్తున్నా ఒకసారి. ఓయ్ ఏం చేద్దామయ్యా? గైస్, నాకైతే ఏం అర్థం కావట్లేదు అసలు ఏం చేయాలి నేను. లోపలికి వెళ్ళి ఒక పక్క చూస్తేనేమో అక్కడ బాత్రూమ్ లాగా ఉంది, లోపల ఫుల్ స్మెల్ అనమాట. ఇది వెళ్ళేసి అక్కడ వాటర్ కూడా పోయేది. 100 బంగ్లా అంటే నాకు తెలిసి ఆ పిచ్చిన కొడుకు అక్కడ వెళ్ళి ఉంటాడు అక్కడ బాత్రూమ్ గట్ట. రే పోతపచ్చా, ఇదిగో అరే మనిషి ఉన్నాడు అక్కడ, దెయ్యం కాదు మనిషి ఉన్నాడు. రే అన్నా, ఆడు ఏడుతున్నాడు అన్నా, ఏడుతున్నాడు. ఒకసారి చూడు. అసలు గొడవ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పదు ఒక్క మాట. ఒకసారి వెళ్దాం. లోపలికి వెళ్తే రాళ్ళు పడుతున్నాయి మీద. రాళ్ళు పడుతున్నాయి కానీ మనిషా లేకపోతే ఏడుపు సౌండ్ వచ్చింది కదన్నా. గైస్, టైం చూస్తేనేమో టైం ఎంత అయింది మీకు ఒకసారి వినిపిస్తా, ఆగండి. బయటకు వచ్చేది. హే గూగుల్, వాట్ ఈస్ ద టైమ్ నౌ? నేను చూపించు కెమెరా, దీనికి మొబైల్కి చూపించు.
వాట్ ఈస్ ద టైమ్ నౌ? 12:34 అయింది గైస్, చూసారు కదా. లోపలికి వెళ్దాం అటు సైడ్కి, ఇదేదో కనపడుతుంది కదా అప్పటి నుంచి. అటువైపు వెళ్దాం అన్న మనం కొంచెం, అటువైపు బ్యాక్ సైడ్. అదేంటది? డోర్ ఎలా అవుతుంది? ఎవరు ఉన్నారన్నా? మనిషి అయితే కాదు, మనిషి అయితే కాదు. గైస్ ఆ డోర్ చూడండి ఎలా. వచ్చానా ఏదో ఏడిపోయి కదా వినపడుతుంది. దగ్గరగా నన్ను కాదు దాన్ని వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది నాకు. ఆగిపోయింది ఆగిపోయింది. అదే బ్యాక్ సైడ్కి వెళ్తున్నాడు అన్నా. మళ్ళీ ఏంటి భయ్యా అది? భయ్యా అలా అలా ఊరుతుంది భయ్యా, దగ్గర గాలి కూపుతుంది అంటే గాలి అంతగా లేదుగా, ఎవరు లేరుగా లోపల. ఎవ్వరు లేరు, గాలి కూడా ఏమీ లేదు కదన్నా. ఏమీ లేదు. సెల్ఫీ తీసేటనా రేపు చూడనా? ఆత్మలు ఏమన్నా కనబడతాయేమో అని. దా లోపలికి రా. డోర్ వెళ్ళిపోతుంది. పర్లేదా, ఏం కాదు. దా జాగ్రత్త. ఓడి నా కొడక, అమ్మ నా కొడలా, ఎవరా నువ్వు? నా ఫస్ట్ ఎవరు అసలు? గైస్ ఒక్క నిమిషం ఆగండి, నేను ఇంకో వీడియో కూడా చేస్తా ప్రూఫ్ కోసం. గైస్ మేము ఒక దెయ్యాల బంగ్లాలోకి వచ్చాం, ఇక్కడ వీడియో షూటింగ్ రికార్డ్ చేస్తున్నాం అనమాట. కళ్ళ ముందే దెయ్యం ఒక డోర్ ఊపుతుంది, కొంచెం ముందుకు రా. అది ఇందాక కూడా ఊగింది, కానీ దగ్గరికి వెళ్ళేసరికి మాయమవుతుంది. ఎవరు కనపడట్లేదు ఆ చుట్టుపక్కల. ఆ డోర్ ఎలా కదులుతుంది అసలు? ఇది ఒక హాంటెడ్ బంగ్లా. ఒక్క నిమిషం ఆగు, నేను గట్టిగా తంతాను దాన్ని. ఆగిపోయింది. గైస్ బయటికి రాగానే అయితే మైండ్ బ్లాంక్ అనమాట. నా ఫోన్ ఏమో కింద పడిపోయింది, కెమెరా కింద పడిపోయింది, ఏం చేయాలో అర్థం కాలేదు. ఫుటేజ్ ఏమో రికార్డ్ కాలేదు అనమాట. మళ్ళీ ప్లే చేస్తున్నాను చూడండి, చెయ్యికి అయితే దెబ్బ తగిలేసింది అప్పుడే నాకు. అబ్బా చెయ్యి రూపోయింది బ్రో, డోర్ గట్టిగా తగిలింది, ఇంకో రథం వచ్చేస్తుంది. లేటే చాలా గట్టిగా తగిలింది, ఏం కిరిగిపోయి ఉంటుంది. దాన్ని నా ఫోన్ ఉందా పగిలిందో చూద్దాం. ఇదిగో ఉందా పగిలిందా? చూడండి నా ఫోన్ పగిలింది భయ్యా. ఓ షిట్. ఇది మామూలు దెయ్యం కాదు, ఖచ్చితంగా చెప్పగలను. దెయ్యాలు పిచ్చోళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ. ఇటు చూడొకసారి, ఎవడో కనిపించట్లే. ఎలా వెళ్దాం? పని చేద్దాం, చూడు అలా. అసలు ఇది ఎలా కదులుతుంది భయ్య? అది నాకు అర్థం కాదు. దా ముందుకురా. కర్ర కర్ర వెనక్కి చూపి, మన కారు వైపు చూపి ఒకసారి. ఒక్కరు లేరు, ఈ శ్మశానం పొగ వస్తుంది. ఇందాక ఇక్కడి నుంచే వచ్చింది సౌండ్లు. సౌండ్ ఎక్కడి నుంచి వచ్చినాయి?
అన్న ఏడుపన్నా, సౌండ్ కాదు అది అన్నా. ఒకసారి బ్యాక్కి వెళ్దామన్నా. అదిగో అన్నా, నాకు కింద చూడనా. పాము కాదు అది. సరే కిందకే పద, ఇక్కడ ఏమీ లేదు, మొత్తం అడ్డం. అసలైన బెడ్రూమ్లోకి వెళ్ళదు, కానీ దానికన్నా ముందు మనం పైకి వెళ్ళి వద్దాం. బెడ్రూమ్లోకి వెళ్ళామన్నా? మెయిన్ లోపలికి వెళ్ళాలి. ఓకే ఓకే ఓకే. సౌండ్స్ అన్నా. ఎలా చూడు అన్న, సౌండ్. బ్యాక్ సైడ్ బ్రో. జాగ్రత్త కెమెరా, జాగ్రత్త కెమెరా. రికార్డ్ అవుతుందా? రికార్డ్ అవుతుంది. ఓకే, డీల్ డీల్ డీల్. నాకు కింద చూసుకోయా. అది ఎలా పడింది? చెట్టు మీద చూడు, ఎవరైనా ఉన్నారా అన్నా? క్యాకేనా బాబు? రే బాబు, చెట్ల మీద పడుకుంటున్నారు ఏంట్రా బాబు? పెచ్చినా కూడా వెళ్ళారు. హలో గాయ్స్. జాగ్రత్త, ముందుకు వెళ్ళకో. అన్న కింద చూసుకో, గాజు బండ్లు. ఓకే. కింద బెడ్రూమ్లో వెతకాలి, ఇంకా టైం అయింది. లోపలికి వెళ్దాం. ఇంకా ఏవేవో విసురుతున్నారన్న. ఆ పిచ్చోడో లేక దెయ్యమో నాకు ఏం అర్థం కావట్లేదు. దెయ్యం కాదేమో అన్న, పిచ్చోడు కూడా కాదు. ఇది కాదు, మనం వెళ్ళలేదు, ఇందులోకి వెళ్ళలేదు. కింద చూసుకో, ఏదో. ఓకే. మందు బాటిల్ ఏవి బంగారం అయినా కొద్దిగా వదిలేస్తారేమో, కానీ మందు బాబులు మందు మాత్రం వదలరు. ఇది కాదు, సౌండ్ వస్తుంది. ఇక వెళ్ళాం మనం లోపలికి. వెళ్ళాం కదా, వెళ్ళాం. రైట్. అమ్మయ్యమ్మా, రాయి మీద పడితే చచ్చిపోతాను. దగ్గర అదేంటి? ఉడతా, అది ఉడతా. ఈ రాయి ఏంటంటే అది మీద పడితే ఉంటామా? చచ్చిపోతామన్నా. కాలు ఇరిగిపోద్ది. కాలు పడిందంటే, తలకు తగిలిందంటే అంతే సంగతులు. రే ఎవడరా, బయటికి రండి రా. లోపల ఎవడున్నాడు?
ఏంటి అసలు ఇది? రాయి పక్కకి తన్నాను. ఏమంటే గదులు లేవు, ఇంటి కూడా గదులు లేవు. ఎలా వచ్చినా ఇటు కూడా గదులు లేవు. ఇంకెక్కడ ఉన్నాడు ఇటు? అసలు కనే కనబడలేదు కంటికి. బయట చూద్దాం. సైకొన్న కొడుకులో ఉన్నాడు ఇటు. అన్నా 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 నీ మీద పడుతున్నా అన్న రాయా. ఇంకా పడలే కదా నయ్యం. బాబోయ్, కిందకి వెళ్దాంపా. కింద చూసుకున్నా. అటు చూపించి ఒకసారి బిల్డింగ్. అమ్మ బాబోయ్, పోతవచ్చు. ఎవరైనా ఉంటే ఒకసారి మాట్లాడండి. దెయ్యాలు, భూతాలు, ప్రేతాత్మలు, పిశాచులు. కోయి హే ఇదర్? ఒక్కసారి ఫోటో ఇచ్చి వెళ్ళమ్మా మెరుపుతేగా. మా ఆడియన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు వీడియో. ఒక్కసారి కనబడి వెళ్ళొచ్చు కదా, నీ సొమ్మేం పోద్ది. నాకు ఎందుకో కానీ ఎక్కడ అగ్గిపెట్టి దొరికినా ఖచ్చితంగా అందులో అగ్గిపుల్లలు ఉంటాయి భయ్యా. ఇందాక అగ్గిపెట్టి దొరికింది, అందులో పుల్లలు ఉన్నాయా? ఇందులో అగ్గిపెట్టి ఉందా? ఇందులో ఖచ్చితంగా పుల్లలు ఉంటాయి అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? ఉండవనిపిస్తుంది. చెప్పానుగా ఉంటాయి అని. ఎక్కడ దొరికినా నాకు ఖచ్చితంగా అగ్గిపుల్లలు దొరుకుతాయి. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. అగ్గిపెట్టి దొరికితే ఖచ్చితంగా అందులో పుల్లలు ఉంటాయి. ఇదిగో 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 ఇది చూడు, ఈ అగ్గిపెట్టలో కూడా పుల్లలు ఉన్నాయి. సరే బాబా, కారు దగ్గరికి బాబా, కారు దగ్గరికి బాబా. కెమెరా ఇటు పెట్టు. గైస్, ఇదే ఫైనల్గా అనమాట. సో మళ్ళీ ఈ బంగ్లా దగ్గరికి వచ్చే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే ఇక్కడికి ఈ రోజు వస్తే ఓకే, కానీ మళ్ళీ రావద్దని చెప్పేసి అయితే పోలీసులు అయితే అన్నారు. ఎందుకంటే ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ కొన్ని మాఫియాలు ఏంటంటే అర్ధరాత్రి పూట ఈ ఇంకా చెప్పుకోలేనివి చాలా రకరకాలు అయితే ఉంటాయి అన్నమాట. రాళ్ళన్నా ఇంటి పైన రాళ్ళు వేసేది ఎవర్రా బాబు? దగ్గర कोई है इधर? हाँ, అయితే ఇందులోకి ఎందుకు రావద్దంటే పోలీసులు గాంజా కొట్టేవాళ్ళు, బ్లేడ్ బ్యాచ్. అంటే ఈ బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు ఎలా ఉంటారంటే డబ్బులు అడుగుతారంట మనుషులు కనిపిస్తే. ఎవరన్నారనుకో బ్లేడ్తో కోసేస్తారంట ఇష్టం అంటే ఎక్కడ పడితే అక్కడ, చచ్చిపోతాం. అది రియాలిటీగా జరిగిందన్న. పేపర్స్ లో కూడా పడింది, న్యూస్ పేపర్ లో వచ్చింది. బ్లేడ్ బ్యాచ్ అని చెప్పేసి గూగుల్లో కొట్టండి. అలాంటి సోషల్ మీడియాలో కూడా వచ్చింది. తర్వాత ట్రాన్స్జెండర్స్ ఉంటారు, బైకులను ఆపి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుంటారంట. రకరకాలు జరుగుతాయి అనమాట. ఇక్కడ మర్డర్లు కానీ, ఇక్కడ మర్డర్ జరిగిందంట. నిజమేనా? జరిగిందన్న, కానీ అది బయటికి అనౌన్స్ చేయలేదు. బయటికి రాలే పేపర్. ఎలా వచ్చిందన్న, రాళ్ళు పడుతున్నాయన్న. సో అదే అనమాట గైస్. కాబట్టి మళ్ళీ నాకు ఇక్కడికి రావడానికి పర్మిషన్ అయితే లేదు. నాకు పర్మిషన్ ఒకసారి బతిమాలి ఒకవేళ ఇస్తానంటే వస్తా తప్ప,
కానీ ఈ మధ్యలో మళ్ళీ అయితే ఇక్కడికి వచ్చే అవకాశాలు అయితే లేవు. సో ఇంతటితో అయితే సెలవు అనమాట. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్. నేను కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం గైస్. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. మీరు మాత్రం 100 ప్లేసులకు మాత్రం వెళ్ళొద్దు. అండ్ నెక్స్ట్ వీడియోస్ రాగానే మీకు వెంటనే తెలియాలి అంటే ఛానల్ని అయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. దాంతోపాటు కామెంట్ సెక్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ పెట్టా, అది క్లిక్ చేసి డైరెక్ట్గా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అయితే వెళ్తుంది. అక్కడ కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్ ముందుగానే నేను అక్కడ ఏమొస్తాయి వీడియోస్ అనేది అప్డేట్స్ అయితే స్టోరీలో పెడతా ఉంటాను ఇన్స్టాగ్రామ్లో. సో కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది ఇన్స్టాగ్రామ్ది, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. దెయ్యాల వీడియోలు అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఒక 10 మందికి షేర్ చేయండి. వాట్సాప్లో స్టేటస్ అయినా పెట్టండి అట్లీస్ట్. ఎందుకంటే దెయ్యాల వీడియోలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. జాగ్రత్త గైస్. టాటా, బాయ్ బాయ్.